Hello guys, this is Anil. Welcome back to our YouTube channel Lucky Edits. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కలర్ఫుల్ లైరిక్స్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, అదేవిధంగా ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఒక డిజైనింగ్గా లైరిక్స్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో, వాట్సాప్ స్టేటస్కి ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో అయితే నేను వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా గైడ్ అయితే ఇచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఎక్కడ డౌట్ రాకుండా అయితే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకైతే కంప్లీట్గా అర్థమవుతుంది. నా ఛానల్కి ఏదైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అదే దాని పక్కన బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోని ఎడిట్ చేయడానికి మనకు రెండు యాప్స్ అయితే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి పిక్సెల్ యాప్, రెండోది వచ్చేసి కైన్మాస్టర్. నేను కైన్మాస్టర్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ యాప్ అయితే మనకు గూగుల్ ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ మొత్తాన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేసాను. అక్కడ నుంచి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేయాలి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాన్సిల్ అయితే కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ దానిపైన అయితే క్లిక్ చేసి మనకు కలర్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకొని మన బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లాక్ కలర్ అయితే తీసేసుకున్న తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ సింపుల్గా అయితే డిలీట్ అయితే చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఒక PNG ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఇలాంటి డిజైన్ని అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనైతే కొద్దిగా క్రాప్ అయితే చేసేయండి. ఈ విధంగా క్రాప్ అయితే చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ థర్డ్ వన్ పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీరు కొద్దిగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ మన కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. కలర్ పైన అయితే క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ అయితే చేయండి. ఇక్కడ మనకు రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. దీని అయితే సింపుల్గా వైట్ అయితే చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేసి ఈ విధంగా టర్న్ అయితే చేయండి. టర్న్ చేసిన తర్వాత దీని సైజ్ అయితే కొద్దిగా అయితే తగ్గించేసి ఇక్కడైతే పెట్టేయండి. ఇప్పుడు మనం ఏ సాంగ్ అయితే లైరిక్స్ అయితే రాస్తున్నామో ఫ్రెండ్స్, ఆ సాంగ్ లైరిక్స్ అయితే మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. లైరిక్స్ అలాంటి ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా న్యూ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. దీనిపైన డబుల్ ట్యాప్ అయితే చేయండి. ఇక్కడ న్యూ టెక్స్ట్ అయితే మొత్తం క్లియర్ అయితే చేసేయండి. ఇప్పుడు మీరు ఏ లైరిక్స్ అయితే రాస్తున్నారో ఆ లైరిక్స్ని ఇక్కడ పేస్ట్ అన్న చేసుకోండి, లేదంటే మీరు సొంతంగా రాయండి. ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే రాసేయండి. రాసిన తర్వాత స్టార్టింగ్లో కొద్దిగా స్పేస్ ఇవ్వండి, చివరిలో కూడా కొద్దిగా స్పేస్ అయితే ఇవ్వండి. చేసిన తర్వాత ఓకే బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీని సైజ్ అయితే కొద్దిగా పెంచేసిన తర్వాత ఇక్కడైతే పెట్టండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఫండ్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే వేరే కూడా ఇక్కడ పెట్టవచ్చు. ఇక్కడ దీనైతే తీసుకొని ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కొద్దిగా ముందుకు స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫంట్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకైతే ఫండ్స్ అయితే ఇక్కడ మీకు ఫండ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైనా ఫంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే ఫంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఫంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ దీనిపైన డబుల్ ట్యాప్ అయితే చేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ లైరిక్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఈ విధంగా నెక్స్ట్ లైరిక్స్ రాసి కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చి ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా కొద్దిగా జూమ్ అయితే చేయండి. జూమ్ చేసి ఇక్కడైతే పెట్టేయండి. దీన్ని కూడా ఫంట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫంట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ ఫండ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి మీరు దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా ఫండ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. వచ్చేసి ఇక్కడైతే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈ రీజన్ పైన అయితే క్లిక్ చేసి దీన్ని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ అయితే చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఈ విధంగా అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్.
పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన అయితే డబుల్ ట్యాప్ అయితే చేయండి. ఇక్కడ క్యాపిటల్ ఏ స్పేస్ ఇచ్చి క్యాపిటల్ జే అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత ఓకే పైన అయితే టైప్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫంట్ అయితే సెలెక్ట్ చేయండి. ఫంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు దీనికి కావాల్సిన ఇలాంటి ఫంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడైతే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మళ్ళీ దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి దీని అయితే డూప్లికేట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీనిపైన అయితే సింపుల్గా అయితే క్లిక్ చేసి ఓన్లీ ఏ ఉంచి ఒక పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. వచ్చిన దాన్ని ఇక్కడైతే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ మెమొరీ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ పైన అయితే క్లిక్ చేయండి. ప్రతి లిరిక్స్ని కూడా ఈ విధంగా అయితే ఇమేజ్ రూపంలో అయితే ఎడిట్ చేసి పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీనిపైన అయితే డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ లిరిక్స్ అయితే రాయండి. ఈ విధంగా నెక్స్ట్ లిరిక్స్ అయితే రాసి ఇక్కడ సింపుల్గా అయితే పెట్టేయండి. మళ్ళీ దీనిపైన డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ కూడా సెకండ్ లిరిక్స్ అయితే రాసేయండి. ఈ విధంగా అయితే రాసేసి ఇక్కడైతే పెట్టేయండి. ఈ విధంగా ప్రతి ఇమేజ్ని కూడా ఈ విధంగా అయితే సేవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే షో చేస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ఎడిట్ చేసిన ఫొటోస్ని అయితే ఇక్కడైతే మీరైతే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ రెండు మధ్యలో ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి దీనికైతే ట్రాన్సాక్షన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి మధ్యలో. ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఇమేజ్కి మధ్యలో ట్రాన్సాక్షన్ అయితే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఇమేజ్ పైన అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ఉన్న స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. దీన్ని కొద్దిగా జూమ్ ఇన్ అయితే చేసి ఈక్వల్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఇమేజ్కి అయితే చేసేయండి. ఈ విధంగా ప్రతి ఇమేజ్కి అయితే సైజ్ అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దీనికైతే సాంగ్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ సాంగ్ అయితే యాడ్ చేయాలంటే ఆడియో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ సాంగ్ యొక్క లిరిక్స్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని అయితే ఇందులోకి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సాంగ్కి మరియు ఈ ఇమేజెస్కి కరెక్ట్ సెట్ అయ్యే విధంగా లిరిక్స్కి అయితే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాంగ్కి మరియు లిరిక్స్కి అయితే కరెక్ట్ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసాలి ఫ్రెండ్స్. ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇమేజ్ పైన అయితే సెలెక్ట్ చేయండి. ఇమేజ్ పైన అయితే సెలెక్ట్ చేసిన తర్వాత దీనైతే లెఫ్ట్ ఆర్ రైట్ అయితే కొద్దిగా క్రాప్ అయితే చేసేయండి. ఈ విధంగా కరెక్ట్ సాంగ్కి ఇమేజ్కి అయితే సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేసేయండి. ఎక్కడెక్కడ సెట్ కాలేదు అక్కడక్కడ కొద్దిగా క్రాప్ అయితే చేసేయండి. ఈ విధంగా లెఫ్ట్ ఆర్ రైట్ అయితే క్రాప్ చేసేయండి. ఇది మీ సాంగ్ మరియు లిరిక్స్ పైన బేస్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే క్రాప్ అయితే చేసేయండి. క్రాప్ చేసిన తర్వాత మనం దీనికైతే డిజైన్ అయితే యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. వాటిని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి డిజైన్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. వీటిని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్కి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్.
బ్యాక్ వచ్చేసి స్టార్టింగ్కి వచ్చి కొద్దిగా అయితే ప్లే చేయండి. ఈ విధంగా వస్తుంది కదా, దీన్ని కొద్దిగా ఎక్కువ జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత దీన్ని ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అంతవరకు తీసుకొని ఇక్కడ పైనకి వచ్చే గత్తర గుర్తు కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి రైట్ ప్లే హెడ్ అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ ఇప్పుడు లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి 5 అయితే ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని ఒక్కోదానికి ఒక్కొక్కటి అయితే యాడ్ చేసేయండి. ఈ విధంగా మళ్ళీ బ్లెండింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ పైన అయితే యాడ్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకొద్దిగా అయితే జూమ్ చేసి ఈ విధంగా అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత దీన్ని కూడా ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అంతవరకు అయితే ఉంచేసి కత్తెర గుర్తు పైన అయితే క్లిక్ చేసి రైట్ ప్లే హెడ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. దీన్ని ఈ సెకండ్ ఫోటో స్టార్టింగ్ అయ్యే ప్లేస్లో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో స్టార్ట్ అయ్యే టర్మ్ దగ్గరికి అయితే వచ్చేసి మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇలాంటి థర్డ్ వన్ స్టైల్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన అయితే క్లిక్ చేసి స్క్రీన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత దీన్ని కొద్దిగా జూమ్ అయితే చేసి ఇక్కడ సెట్ అయ్యే విధంగా అయితే పెట్టేయండి. ఇది ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అంతవరకు వచ్చేసి మిగతాదాన్ని అయితే క్రాప్ చేసేయండి. ఈ విధంగా క్రాప్ అయితే చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో స్టార్టింగ్లోకి వచ్చేసి లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, ఇక్కడ స్క్రీన్ పైన అయితే యాడ్ చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. దీన్ని కొద్దిగా జూమ్ చేసేయండి. ఇంతవరకు అయితే ఎండింగ్ అవుతుందో అంతవరకు ఉంచేసి కత్తెర గుర్తు పైన అయితే క్లిక్ చేసి రైట్ ప్లే హెడ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రతి ఫోటోకి అయితే ఈ విధంగా అయితే పెట్టేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఫోటోకి అయితే ఈ విధంగా పెట్టేయండి. ఈ విధంగా అయితే ప్రతి ఇమేజ్కి అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేసి ఈ విధంగా 19 MB అయితే ఉంచే విధంగా HD 720 19 MB అయితే ఉంచేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. టోటల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీ వీడియో లెంత్ ఎంతవరకు ఉందో ఎక్స్పోర్ట్ చేసిన అంతవరకు అయితే పెట్టుకోండి. అయితే 45 అయితే ఉంది, నేను 45 అయితే యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రొటేట్ స్క్రీన్ అయితే ఉంటుంది, దీన్ని రొటేట్ అయితే ఇచ్చేయండి. ఇంకా రొటేట్ చేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ లేయర్ పైన అయితే క్లిక్ చేసి మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇంత మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే ఇక్కడికి అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర గుర్తు పక్కన ఫుల్ స్క్రీన్ అయితే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన అయితే ఫుల్ స్క్రీన్ అయితే ఇచ్చేసి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి మల్టీప్లే పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియోని అయితే ఒకసారి ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ వీడియో ఎంత బాగా వస్తుందో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి నాకైతే SMS చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను అయితే రిప్లై చేస్తాను. ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సూపర్ అండ్ నైస్ ఒక కామెంట్ అయితే చేయండి. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.